సీమాంధ్ర నేతలారా, ఏపీ ఎన్జిఓ నేతలారా, మేము తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటుమి. మా నిర్ణయం వెనుకకు తీసుకోము, మార్చుకునేది లేదు. అయినను మీ రోదనలు విని అవరోధాలు కని మీ పోరుల జోరు తగ్గనందున మీపై కనికరించి జాలి చెంది మీకొక వరము ప్రసాదించుచున్నాము, కోరుకోండి. అదియును సమైక్యాంధ్ర తప్ప. ప్రభో, సీమాంతులు బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి 60 సంవత్సరాలైంది. ఇక్కడ స్థిరపడ్డారు, ఆస్తులు సంపాదించుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా పొమ్మంటే ఎలాగునా? సరే, తెలంగాణ ఏర్పడినా ఇక్కడ ప్రజలతో మమైకమైనందున మీరందరూ ఇక్కడనే ఉండవచ్చును. ఆ విధముగా రాజ్యాంగ సవరణ చేస్తాము. ఇక మీ ఉద్యమాలు ఆపండి. పోవచున్నావా, వెళ్ళిపోవచున్నావా? నేతలారా, మరల రోదనమెందులకు? మీపై మాకు జాలి కలుగుచున్నది. కనికరించి మరొక వరం ఇచ్చుచుంటమి, కోరుకోండి. అదియును సమైక్యాంధ్ర తప్ప. ప్రభో, ఇన్నాళ్ళు మేము ఇక్కడ వనరులు దోచుకున్నాము, ఆస్తులు పెంచుకున్నాము, ధనం దోచుకున్నాము, ధనం దాచుకున్నాము. మరి మేము దాచుకున్న ఆస్తులకి రక్షణ ఉంటుందా? సరే, మీకు మీ ఆస్తులకు రక్షణ కలిగిస్తాము. ఆ విధముగా రాజ్యాంగ సవరణ చేస్తాము. ఇక మీ పోరు ఆపండి. పోవచున్నావా, వెళ్ళిపోవచున్నావా? ఏమైనది మీ లక్షగణార్చనకు కారణం బేమి? ఈ మానవ హారాలెందుకు? మీ ఆవేదన భరించలేకుంటమి, మీపై జాలిదలిచి మరొక వరము ఇచ్చిచుంటమి, కోరుకోండి. అదీను సమైక్యాంధ్ర తప్ప. ప్రభో, మా ఉద్యోగాలు సరే, మాకు పుట్టిన పిల్లలకు చదువులకు సీట్లు, ఉద్యోగాలు ఇక్కడ ప్రజలతో సరిసమానంగా దొరుకుతాయా? వారిని వేరే విధంగా చూడరు కదా. అదియా మీ సందేహము? అటులనే రాజ్యాంగ సవరణ చేస్తాము. ఇక పోయి మీ ఉద్యోగాల్లో చేరండి, బస్సులు నడపండి, ఎంపీలు పార్లమెంట్కి రండి, అక్కడ మాట్లాడుకుందాం. పోవచున్నావా, వెళ్ళిపోవచున్నావా? ఆశ్చర్యకరముగా ఉన్నదే మీ రోదన. మీరు కోరిన వరములన్నీ ఇచ్చితిమి కదా, ఇంకెందులకు రోదన? మా దారికి అవరోధం ఎందులకు? సరే, మీపై జాలి తలిచి ఆఖరిసారిగా ఒక వరం ఇచ్చుటకు మేము నిశ్చయించితిమి, అడగండి. అదియును సమైక్యాంధ్ర తప్ప. దేవా, సీమాంధ్రలో తాగునీరు లేక, సాగునీరు లేక, బొగ్గు లేక, కరెంటు లేక, దోచుకునేందుకు వనరులు లేక, మంచి మంచి కాలేజీలు లేక, ఐటీ సెక్టర్ లేక మా వాళ్ళు అనేక ఇక్కట్లు పడుతూ ఉంటే మేము ఇక్కడ హాయిగా ఎలాగుంటాము? ఆలోచించండి, దయచేయండి స్వామి. భేష్, మీరు వాదనలోని వేదనతో మమ్మల్ని మెప్పించారు, మాటలతో మాకే బూడీ కొట్టించారు. మీరేమైనా ఆనాటి సతీ సావిత్రి వంశజులా లేక వారసులా? మీ వాదనతో ఏకీభవించి సీమ ఆంధ్ర తెలంగాణలతో కలిసి ఉన్న విశాల ఆంధ్రప్రదేశ్ని సువిశాల ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేసి విధంగా రాజ్యాంగ సవరణ చేస్తాం. 1000 ఏళ్ళు సుఖశాంతులతో కలిసి మెలిసి సోదర భావంతో మెలగండి. వస్తా. మరి అవరోధము కలిగించకండి, రోదనలు చేయకండి. టాటా, వీడుకోలు, బాయ్ బాయ్.